పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది తపస్సు కాలంలో 3వ వారంలోని శనివారం. ఇది తపస్సు కాలంలో 22వ రోజు. ఈనాటి సువార్త పఠనము లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనము నుంచి 14వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ప్రభు మనకి ఇస్తూ ఉన్న సందేశం ఇది. మనము దేవుని ఎదుటకు వినయముతో రావాలి. మనము దేవుని ఎదుటకు పశ్చాత్తాపముతో రావాలి. ఈనాటి సువార్త పట్టణంలో పరిసయ్యుడు సుంకరి ఉపమానాన్ని మనం వింటూ ఉన్నాం. పరిసయ్యుడు సుంకరి ఇద్దరు కూడా ఓ దేవాలయానికి ప్రార్థన చేసుకోవటానికి వచ్చారు. పరిసయ్యుడు దేవుని ఎదుటకు దేవాలయంలోనికి గర్వముతో వచ్చాడు, గర్వముతో ప్రార్థించాడు. సుంకరి అయితే వినయముతో దేవాలయంలోనికి వచ్చాడు, వినయముతో దేవుని ఎదుటికి వచ్చాడు. సుంకరి పశ్చాత్తాపముతో దేవాలయంలోనికి వచ్చాడు. సుంకరి పశ్చాత్తాపముతో దేవుని ఎదుటకు వచ్చాడు. ఈ సుంకరి పశ్చాత్తాపముతో వినయముతో ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక గ్రామంలో 2 రైతులు ఉన్నారు. ఒక రైతు ఎప్పుడు కూడా తాను చేసేటువంటి పనులు గూర్చి గర్వపడుతూ ఉండేవాడు. మరొక రైతు వినయముతో తన పనులను తాను చేసుకుంటూ ఉండేవాడు. గర్వముగా ఉండేటువంటి రైతు తన పొలములో పండేటువంటి పంటను చూచి, విస్తారముగా పంట పండటం చూచి, ఇది తన స్వశక్తి వలన మాత్రమే జరుగుతుంది అని, తనకున్నటువంటి నైపుణ్యం వలననే 100 పంట తన చేతికి వస్తుంది అని చాలా గర్వపడుతూ ఉండేవాడు. దేవుని అసలుకి స్మరించేవాడు కాదు, తన శక్తి సామర్థ్యాల మీదే ఆధారపడుతూ ఉండేవాడు. మరొక రైతు తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళేవాడు, చాలా నిశ్శబ్దంగా ఉండేవాడు. తన చేసే పనిలో ఎటువంటి ఆర్భాటము ఉండేది కాదు. తనకు కూడా పంట 100 ఫలిస్తూ ఉంది. అయితే ఒక సంవత్సరం వర్షాలు సరిగ్గా పడలేదు. వర్షాలు సరిగ్గా పడినప్పుడు గర్వముతో ఉండేటువంటి ఈ రైతు, గర్వముతో తన పొలాన్ని సాగు చేసే ఈ రైతు దేవుని నిందించటం ప్రారంభించాడు. కానీ మరొక రైతు, వినయ విధేయతలతో ఉండే ఈ రైతు దేవుని మీద ఆధారపడి, ప్రభు, నేను చేయగలిగినంతా చేశాను, ఇక నీ కృప, నేను నీ మీద ఆధారపడి ఈ విత్తనములను వెదజల్లాను, ఇక పంట నా చేతికి రావటం అనేటువంటిది నీ దయ, నీ కృప, నన్ను దీవించు అని ప్రార్థన చేశాడు. ఆ సంవత్సరం వర్షము తక్కువగా పడటం వలన ఈ గర్వంతో ఉన్నటువంటి ఈ రైతు పొలము సరిగ్గా ఫలించలేదు. కానీ వినయముతో విధేయతతో దేవుని మీద ఆధారపడి దేవుని కృప కొరకు ప్రార్థించినటువంటి ఈ రైతు పొలం మాత్రం విస్తారముగా పండింది. తక్కువ వర్షం
కురిసినప్పటికీ ఆ పంట విస్తారముగా పండి విస్తారముగా ఆ పంట అతని చేతికి వచ్చింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ఏం చేసినా అది దేవుని కృపే, మన స్వశక్తి కానే కాదు. అందుచేత దేవుని ఎదుట, ఇరుగు పొరుగు వారి ఎదుట గర్వముతో జీవించక వినయంతో జీవించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ ఉపమానం మనకు నేర్పించే మొదటి పాఠం ఇది. నెంబర్ 1, దేవుని ఎదుటకు మనం వినయముతో రావాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ప్రతి భక్తుడు, ప్రతి విశ్వాసి దేవుని ఎదుటకు వినయముతో రావాలి. వినయముతో మనం వస్తే దేవుడు మనల్ని ఉద్ధరిస్తాడు. మన స్థితి నుంచి ఆయన లేవనెత్తుతాడు. దేవాలయానికి పరిసయ్యుడు వచ్చాడు, సుంకరి వచ్చాడు. పరిసయ్యుడేమో గర్వముతో దేవుని ఎదుట నిలబడ్డాడు. సుంకరి ఏమో వినయముతో దేవుని ఎదుట నిలబడ్డాడు. పరిసయ్యుడేమో గర్వముతో ప్రార్థన చేశాడు. సుంకరి ఏమో వినయముతో ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కీర్తన గ్రంథము 51వ కీర్తన 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చదివితే, దావీదు పాపము చేసిన తర్వాత దేవుని ఎదుట వినయముతో నిలబడ్డాడు. వినయముతో నిలబడి ప్రార్థన చేశాడు. వినయముతో పశ్చాత్తాపముతో దేవుని ఎదుట ప్రార్థన చేశాడు. మనము కూడా దావీదులాగానే దేవుని ఎదుట వినయముతో నిలబడి ప్రార్థన చేయాలి. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనములో పేతురు యేసు ప్రభుతో ఇలా అంటున్నాడు, ప్రభు, నేను పాపిని, నన్ను విడిచిపోండి అని. దేవుని ఎదుట పేతురు గర్వముతో మాట్లాడలేదు, గర్వముతో నిలబడలేదు, వినయముతో ప్రార్థన చేశాడు, వినయముతో నిలబడ్డాడు. ఈ తపస్సు కాలంలో మనము కూడా నేర్చుకోవలసిన పాఠం ఇది. దేవుని ఎదుటైనా మన తోటి వారి ఎదుటైనా వినయముతో నిలబడాలి, వినయముతో మాట్లాడాలి, వినయముతో ప్రార్థించాలి. నెంబర్ 2, గర్వము దేవునికి ఇష్టము కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ తపస్సు కాలంలో దేవుడు మనకు నేర్పిస్తున్న 2వ సందేశం ఇది. ఈ పరిసయ్యుడు సుంకరి ఉపమానం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇది. దేవునికి గర్వము ఇష్టము కాదు. పరిసయ్యుడు దేవాలయానికి వచ్చాడు, మంచి పనులే చేస్తూ ఉన్నాడు, కానీ గర్వముతో ప్రార్థన చేశాడు. నేను వారమునకు 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను అని గొప్పగా మాట్లాడాడు. నేను నా ఆదాయములో 10వ భాగమును దేవాలయానికి ఇచ్చేస్తున్నానని గర్వముతో మాట్లాడాడు. తోటి వారిని ఉద్దేశించి నేను అలాంటి వాడను కాదు, ఇలాంటి వాడను కాదు, నేను నీతిమంతుణ్ణి అని గొప్పగా గర్వముతో చెప్పుకున్నాడు. అతని ప్రార్థన దేవుని మహిమ కొరకు చేసిన ప్రార్థనగా లేదు. అతని ప్రార్థన తన గొప్పను దేవుని ఎదుట ప్రదర్శించడానికి చేసిన ప్రార్థనగా ఉంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనము ఇలా మనకు తెలియజేస్తుంది, గర్వము పతనమునకు ముందు నడుచును అని. యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనములో ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు, గర్విష్ఠులను ఆయన అనగద్రొక్కును అని, వినమ్రులను ఆయన లేవనెత్తును అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము
30వ వచనం నుంచి 37వ వచనం వరకు మనం చదివితే, నెబుకద్నెజరు దేవుని ఎదుట గర్వముతో మాట్లాడి దేవుని శిక్షను పొందాడు. సింహాసనము నుండి క్రిందకి పడద్రోయబడ్డాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, గర్వము దేవునికి ఇష్టము కాదు. దేవునికి నచ్చిన సుగుణం వినయం. వినయముతో మాట్లాడటం, వినయముతో జీవించటం, వినయముతో క్రియలు చేయటం మనం నేర్చుకుందాం. నెంబర్ 3, పశ్చాత్తాపము మనకి దేవుని కృపను తీసుకుని వస్తూ ఉంది. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో దేవాలయానికి వెళ్ళినటువంటి సుంకరి పశ్చాత్తాపముతో ప్రార్థన చేశాడు. పశ్చాత్తాపముతో దేవుని కృప కొరకు, పశ్చాత్తాపముతో దేవుని దయ కొరకు ఈ సుంకరి ప్రార్థన చేస్తే, ఈ సుంకరి దేవుని దయను, దేవుని కృపను పొందాడు. లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చదివితే, తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపముతో తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు. పశ్చాత్తాపముతో తండ్రి వద్దకు తిరిగి వస్తే తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి కౌగలించుకుని ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చిన కుమారునికి మేలైన దుస్తులను ధరింపచేశాడు. వ్రేలికి ఉంగరాన్ని ధరింపచేశాడు. కాలుకు చెప్పులను తొడగమన్నాడు. గొప్ప విందును చేశాడు. లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నుంచి 48వ వచనం వరకు మనం చదివితే, అక్కడ పాపాత్మురాలు పశ్చాత్తాపపడింది. పశ్చాత్తాపపడగా ఆమె చేసిన అనేక పాపములను దేవుడు క్షమించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ తపస్సు కాలం అనేది పశ్చాత్తాపపడే కాలం. ఈ తపస్సు కాలం అనేది పశ్చాత్తాపపడటం ద్వారా దేవుని కృపను మనం పొందే కాలం. నెంబర్ 4, దేవుడు మన మాటలను చూడడు. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, దేవాలయానికి ప్రార్థన చేసుకోవటానికి వచ్చిన వీరి ఇద్దరిలో పరిసయ్యుడు బయటకు మాత్రం చాలా చక్కగా మంచివాడిగా కనిపిస్తున్నాడు. అతని మాటలు మాత్రం చాలా చక్కగా వింపుగా ఉన్నాయి, రుచిగా ఉన్నవి. ఆయన మాటలు ఆకర్షణీయముగా ఉన్నాయి. అయితే దేవాలయానికి ప్రార్థన చేసుకోవటానికి వచ్చినటువంటి సుంకరి మాత్రం బయటికి పాపాత్ముడులాగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ లోపల అతని హృదయం మాత్రం పశ్చాత్తాపపడిన హృదయం, పరివర్తన చెందిన హృదయం, దేవుని కృప కొరకు, దయ కొరకు దేవుని మీద ఆధారపడినటువంటి హృదయం. ఇలాంటి సుంకరిని దేవుడు ఆదరించి నీతిమంతునిగా పరిగణించి తన ఇంటికి పంపించాడు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం ప్రభువులు అంటున్నాడు, మనుష్యుడు బాహ్య రూపమును మాత్రమే చూస్తాడు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ప్రజలు బాహ్య రూపాన్ని మాత్రమే చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. అందుకనే ఎక్కడో గొర్రెలను కాచుకుంటున్నటువంటి దావీదును దేవుడు పిలిపించి రాజుగా అభిషేకించాడు. కనుక తపస్సు కాలం అనేది మన హృదయాన్ని సరిదిద్దుకునే కాలం. తపస్సు కాలం అనేది మన హృదయాన్ని శుద్ధి చేసుకునే కాలం. కనుక మన హృదయాన్ని సరిదిద్దుకుందాం, మన హృదయాన్ని శుద్ధీకరించుకుందాం. నెంబర్ 5, పశ్చాత్తాపము పాపిని దేవుని ఎదుట నీతిమంతునిగా నిలబెడుతుంది. ఈరోజు మనం విన్నటువంటి ఉపమానంలో ఆ సుంకరి పాపియే, కానీ తన పాపమును తెలుసుకున్న తర్వాత
పశ్చాత్తాపపడుతూ పరివర్తన చెందుతూ హృదయ మార్పును కోరుకుంటూ దేవుని వద్దకు వచ్చి ఆయన దయ కొరకు ప్రార్థన చేస్తే అతడు నీతిమంతునిగా పరిగణించబడ్డాడు. అతడు క్షమించబడిన తర్వాత నీతిమంతునిగా పరిగణించబడి దేవుని వద్ద నుండి తిరిగి తన ఇంటికి వెళ్ళాడు. లూకాసు సువార్త 15వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చదివితే, తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపంతో వస్తే అతడిని మరలా తిరిగి తన తండ్రి అంగీకరించాడు. లూకాసు వార్త 7వ అధ్యాయము 37వ వచనం నుంచి 48వ వచనం వరకు మనం చదివితే, పాపాత్మురాలు పశ్చాత్తాపపడగా మరలా ఆమె క్షమాపణ పొందింది, నీతిమంతురాలుగా దేవుని ఎదుట ఎంచబడింది. కనుక ఈ తపస్సు కాలంలో దేవుని ఎదుట వినయముతో పశ్చాత్తాపంతో నిలబడదాం, ప్రార్థన చేద్దాం, గర్వాన్ని విడిచిపెడదాం. ఆ ప్రభు మనలందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.